before class I discussed about the 8th class chapter Robert Brown discovered the nucleus and nucleus is 1831 discovered the nucleus and one before class discuss చేసాం. ఓకే అమీబా హ్యావ్ ఏ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం షో చేయబడుతున్నాము. అమీబా పారామీషియం క్లామ్డోమోనాస్ గురించి డిస్కస్ చేసాం. అమీబా యొక్క డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసాం. ఓకే ద యూని మీన్స్ సింగిల్ అంటే ఓన్లీ వన్ సెల్ ఆర్ ప్రజెంట్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లేదా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి the observing cells in a leaf. Observing cells in a leaf. Observing cells in a leaf. Take a piece of grass leaf on the slide. Put a drop of water. Cover it with a cover slip. And observe it. Under microscope. Okay, first of all, you take the piece of a grass leaf. You take the piece of a grass leaf and put it to the slide and you add it for the put a drop of water and you take the slide. First of all, you take the slide. Put into the grass leaf ni cut chesi dani oka slide మీద పెట్టేసి add a drop of water ni add చేయండి. After you put the cover with a cover slip ni add చేయండి. You are observing for the under the microscope లో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే స్టెమ్ పార్ట్ ఇలా కనబడుతూ ఉంటుందండి. ఎపిడర్మిస్ లోపల వచ్చేటప్పటికి ఇలా వాస్కులర్ బండిల్స్ దీనిలో వచ్చేటప్పటికి మనకి ఫ్లోయం జైలం ఇలాంటి పార్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే యూ టేక్ ద పీస్ ఆఫ్ ఏ గ్రాస్ లీఫ్ and put into the slide and put a drop of water and add cover with a cover slip. Okay, cover slip you observe the under the microscope that you have epidermis. Outer layer అంటే మనం ఏమంటామమ్మా epidermis, inner membrane, vascular bundle. ఇది మీకు హైయర్ క్లాసెస్ లో వస్తుంది వాస్కులర్ బండిల్ డీటెయిల్ గా. దీనిలో వచ్చేటప్పుడు మనకి ఫ్లోయం అని జైలం అని ఉంటుంది. ఫ్లోయం వచ్చేటప్పుడు మనకి ఫుడ్ ట్రాన్స్పిరేషన్ లో ఉపయోగపడుతుంది ప్లాంట్స్ వచ్చేటప్పటికి. అదే జైలం వచ్చేటప్పుడు వాటర్ ట్రాన్స్పిరేషన్ లో మనకి యూజ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, బిఫోర్ క్లాస్ లో మనం క్లామ్డోమోనాస్ అమీబా డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేశారండి. క్లామ్డోమోనాస్ డయాగ్రామ్ చూడండి సార్. Chlamydomonas diagram చూడండి. Flagellus. This is the flagellus. ఇలా flagellus అనేవి ఉంటాయి. This is the Chlamydomonas. With me, flagellus. Flagellus means transport of the food material and observing for the food materials and one place to another place moving the flagellus.
ఫ్లాజులాస్ అంటే ఈ ఫ్లాజులాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫుడ్ సెర్చింగ్లో యూజ్ అవుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ కావడానికి ఆ ఫ్లాజులాస్ అనేది యూజ్ అవడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం. సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం. దీని ఏమని పిలుస్తారు? సింగిల్ సెల్యులార్ ఆర్గానిజం కింద మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ప్లాంట్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి స్మూత్ మజిల్ సెల్స్. ఓకే, స్మూత్ మజిల్ సెల్స్ అనేవి ఉన్నాయి. ఆ స్మూత్ మజిల్ సెల్స్ ని కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్మూత్ మజిల్ సెల్స్ smooth muscle cells. Smooth muscle cells. ఈ స్మూత్ మజిల్ సెల్ వచ్చేటప్పటికి మీరు అబ్జర్వ్ చేసుకునే ఉంటారు. స్మూత్ మజిల్ సెల్స్ ఇలా స్మూత్ మజిల్ సెల్స్లో స్ట్రైట్ అండ్ మజిల్స్, దీన్ని స్ట్రైట్ అండ్ మజిల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఇది స్ట్రైట్ అండ్ మజిల్స్, ఇదేమో స్ట్రైట్ అండ్ మజిల్స్. స్మూత్ మజిల్స్ అండ్ స్ట్రైట్. దిస్ ఇస్ ద స్మూత్ మజిల్, ఇదేమో స్ట్రైట్ అండ్ మజిల్. ఇప్పుడు మజిల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నర్వ్ సెల్. స్మూత్ మజిల్స్లో వచ్చేటప్పుడు మనకి నర్వ్ సెల్ కూడా ఉందండి. నర్వ్ సెల్ చూద్దాం. ఈ డయాగ్రామ్స్ అన్ని ప్రాక్టీస్ చేయాలి, ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్స్. ఓకే, నర్వ్ సెల్ వచ్చేటప్పుడు చూడండి. నర్వ్ సెల్ This is the myelin nodes of Ranvier, myelin layer, nodes of Ranvier, squamous cells or present. దీని గురించి మీకు 9th క్లాస్లో డీటెయిల్గా రావడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే మీకు మ్యాక్సిమం డయాగ్రామ్ ఒకటే ఇవ్వడం అనేది జరుగుతుంది. న్యూక్లియస్, myelin sheath, nodes of Ranvier, dendrites, axons. This have a 3 parts are present. Axons, dendrites, nodes of Ranvier. ఇలా మనకి 3 parts డివైడ్ చేయడం అనేది నర్వ్ సెల్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 3 parts. యాక్సిన్స్, డెండ్రైట్స్, అలాగే న్యూక్లియస్. మనకి దీనిలో వచ్చేటప్పటికి మైలిన్ షీత్, స్టామిన్ సెల్స్, కంపానియన్ సెల్స్ ఆర్ ప్రెజెంట్, స్కానింగ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్. ఓకే, దీని నుంచి డీటెయిల్ స్ట్రక్చర్ మీకు అవసరం లేదు. నర్వ్ సెల్ డయాగ్రామ్ మాత్రం మీకు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్లడ్ సెల్స్. ఓకే, there are the blood cells are divided into 2 types. The blood cells are divided into how many types? The blood cells are 2 types, red blood cells and white blood cells. Blood cells. Okay, the blood cells are divided into 2 types. One is the granules, red blood cells, and one is the white blood cells. RBC means red blood cells. RBC అనగానే మనకి ఏం ఐడెంటిఫికేషన్ చేస్తామంటే RBC మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, ద లైఫ్ స్పాన్ ఇన్ 120 డేస్. రెడ్ బ్లడ్ సెల్ యొక్క లైఫ్ స్పాన్ ఎన్ని డేస్ అండి అంటే 120 డేస్. 120 డేస్ తర్వాత ఏమవుతాయి? అవి మళ్ళా స్పాయిల్ అయిపోయి న్యూ సెల్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఏమంటాం మనం 3 months ఒకసారి
ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాను కదా. ఎందుకంటే మనలో ఉన్నటువంటి బ్లడ్ సెల్స్ అనేవి ఎవ్రీ 120 డేస్కి ఏమవుతాయంటే అవి స్పాయిల్ అయిపోయి అంటే చనిపోయి అవి ఎక్కడికి వెళ్తాయి, చనిపోయినటువంటి డెడ్ కండిషన్లో ఉన్నటువంటి ఆ సెల్స్ అన్ని కూడా స్పేలన్ అంటే ప్లేగం అనేటువంటి ఉంటుంది స్పాలన్, దాన్ని స్పీలన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, దాని దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి న్యూగా మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ 3 మంత్స్కి మనం బ్లడ్ అనేది డొనేట్ చేయొచ్చు. 4 మంత్స్కి ఒకసారి ఏమవుతుంది ఆటోమేటిక్గా బ్లడ్ అనేటువంటిది బ్లడ్ సెల్స్ అనేవి న్యూ సెల్స్ అనేవి మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ మీన్స్ ఆర్బీసీ ఇస్ 120 డేస్. ఓకే, ఆర్బీసీ అనగానే ఏం గుర్తుపెట్టుకోవచ్చండి మీరు, రెడ్ బ్లడ్ సెల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి WBC మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, WBC మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి హౌ మెనీ డేస్ అమ్మా, 120 డేస్. వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి 12 to 13 డేస్. తర్వాత మళ్ళీ న్యూ సెల్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పుడు మనకి డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ బైకోన్కేవ్ షేప్ కలిగి ఉంటాం, అలాగే సర్కులర్ షేప్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ WBCలో వచ్చేటప్పటికి దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ద సెల్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, WBCలో వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ సెల్స్, గ్రాన్యులోసైట్స్ Okay, the RBC are the red blood cells are biconcave and biconvex are circular in shape and lifespan is 120 days. The white blood cells is granulocytes and agranulocytes. Granulocytes are divided into 3 types. One is the basophils, eosinophils, neutrophils and eosinophils. Okay, the eosinophils అయితే వీటి యొక్క డయాగ్రామ్స్ మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఇది basophils, ఇది neutrophils. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి eosinophils వచ్చేటప్పటికి eosinophils అంటే ఇది ఈ వైట్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పుడు ద వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్ గురించి ఇంపార్టెంట్ కాబట్టి ఈ టేబుల్ ఆఫ్ ఫార్మ్ అనేది కంపల్సరీగా అందరూ నేర్చుకోవాల్సింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పుడు దేర్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఇస్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేటప్పుడు 120 డేస్. రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పుడు ఎరిథ్రోసైట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ఇవి వచ్చేటప్పటికి బైకాన్వెక్స్ అండ్ సర్కులర్ ఇన్ షేప్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఏవి రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, గ్రాన్యులోసైట్స్ and agranulocytes. Granulocytes are divided into 3 types, eosinophils, basophils and neutrophils. Okay, what are the diagrams? Next, దీనిలో granulocytes వచ్చేటప్పటికి monocytes and lymphocytes. There are the agranulocytes are divided into 2 types. One is the monocytes and lymphocytes. ఓకే, ఈ మోనోసైట్స్ యొక్క డయాగ్రామ్ చూడండి మీరు. మోనోసైట్స్ యొక్క డయాగ్రామ్ ఇది. లింఫోసైట్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది.
ఎరిథ్రోసైట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఎరిథ్రో మీన్స్ రెడ్, ఎరిథ్రో మీన్స్ రెడ్ ఇన్ కలర్. అంటే ఆ ఎరిథ్రోసైట్స్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనగానే మనకి ఏమని పిలుస్తాం మనం, ఎరిథ్రోసైట్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎరిథ్రోసైట్స్ అని ఎందుకు పిలుస్తారు అంటే దట్ హ్యావ్ హిమోగ్లోబిన్ ప్రజెంట్ ఆర్ ప్రజెంట్, హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రజెంట్ అయి ఉండడం వల్ల అది ఏ కలర్ని కలిగి ఉంది, మన బ్లడ్ అనేటువంటిది రెడ్ ఇన్ కలర్ని కలిగి ఉంది. దట్స్ ఆల్సో కాల్డ్ ఎరిథ్రోసైట్స్. అందువల్ల మనం ఏమని పిలుస్తాం, రెడ్ బ్లడ్ సెల్స్ ని ఎరిథ్రోసైట్స్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days. అంటే 120 days తర్వాత అదేమో ఆటోమేటిక్గా అవి స్పాయిల్ అయిపోయి న్యూ సెల్స్ అని మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ స్పాయిల్ అయినటువంటి వాటిని మనకి ఎక్కడికైతే ఏంటి మేడం అని డౌట్ రావచ్చు. ఈ స్పాయిల్ అయినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని కూడా మనకి స్పీలర్ అనేటువంటి ఒక ప్లేగం అనేటువంటి మన బాడీలో ఉండడం అనేది జరుగుతుంది. దాన్ని స్పీలర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అది ఆ చనిపోయినటువంటి ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటుంది. ఓకే, ద రెడ్ బ్లడ్ సెల్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎరిథ్రోసైట్స్. ద రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 120 days. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ లో వచ్చేటప్పటికి మనకి హిమోగ్లోబిన్ అనేటువంటిది, బ్లడ్ అనేటువంటిది, దేర్ ఆర్ ద 3 types ఆఫ్ ద బ్లడ్స్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎరిథ్రో వైట్ కలర్ లో ఉండేటువంటి బ్లడ్ మనం చూసాం, కాక్రోచెస్ లో ఉంటుంది. అలాగే స్నేక్స్ లో వచ్చేటప్పటికి ఏ కలర్ బ్లడ్ ఉంటుందండి అంటే బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది. ఓకే, స్నేక్స్ లోనేమో బ్లూ కలర్ బ్లడ్ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమన్స్ లో వచ్చేటప్పటికి రెడ్ కలర్ బ్లడ్ ఉంటుంది. కాక్రోచెస్ లో వచ్చేటప్పటికి వైట్ కలర్ బ్లడ్, అంటే ఆర్థ్రోపోడ్స్ లో వచ్చేటప్పటికి వైట్ కలర్ బ్లడ్ ఉంటుంది. అంటే బ్లడ్స్ లో డిఫరెంట్ కలర్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే ఏంటి, వాటిలో కొన్ని వర్ణ ద్రవ్యాలు అంటే లైక్ హిమోగ్లోబిన్, హిమోగ్లోబిన్ కంటెంట్ అనేటువంటిది మనకి హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండడం వల్ల మన బ్లడ్ అనేటువంటిది ఏ కలర్ కలిగి ఉంది, రెడ్ కలర్ కలిగి ఉంది. అదే స్నేక్స్ లో బ్లడ్ అనేటువంటిది బ్లూ కలర్ లో ఉంది. దానిలో ఏం ప్రజెంట్ అయింది, హిమోసైనిన్ అనేటువంటి పదార్థం ఉండడం వల్ల అది మనకి బ్లూ కలర్ లో కనపడడం అనేది జరిగింది. ఇలా బ్లడ్ లో కలర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అయితే మీకు హైయర్ క్లాసెస్ లో డీటెయిల్ గా మనకి బ్లడ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వస్తుందండి. ఈ బ్లడ్ సెల్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అలాగే వైట్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, గ్రాన్యులోసైట్స్ అండ్ అగ్రాన్యులోసైట్స్. నెక్స్ట్ మనకి గ్రాన్యులోసైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ బేసోఫిల్స్, ఈసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్రాన్యులోసైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మోనోకాట్స్ అండ్ డైకాట్స్. ఓకే, సారీ మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. 6th class లో మోనోకాట్స్ డైకాట్స్ అని చెప్పాను, దానివల్ల చూసుకోండి మోనోసైట్స్ అండ్ లింఫోసైట్స్. Okay, monocytes and lymphocytes. This is the blood cells. The blood cells are divided into red blood cells, white blood cells. White blood cells are divided into granulocytes, agranulocytes. Granulocytes are divided into basophils, neutrophils, eosinophils. Alage agranulocytes, monocytes, lymphocytes. Okay, this is the blood cells. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి వాటి యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ వచ్చేటప్పటికి బైకోన్కేవ్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. బైకోన్కేవ్ స్ట్రక్చర్, RBC ఇదే బైకోన్కేవ్ ఇన్ స్ట్రక్చర్. అయితే హిమోగ్లోబిన్ అనేటువంటిది హెచ్బి, హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండడం వల్ల మనకి బ్లడ్ అనేటువంటిది రెడ్ ఇన్ కలర్ కలిగి ఉండడం జరుగుతుంది. బ్లడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్స్ అనేవి ఉన్నాయి. వైట్ కలర్ బ్లడ్, వైట్, బ్లూ, రెడ్. వైట్ బ్లడ్ సెల్స్ హిమోసైనిన్ అనేటువంటి ఉండడం వల్ల వైట్ కలర్ కాక్రోచెస్ లో, బ్లూ అయితే స్నేల్, హిమోసైనసిస్ అనేటువంటి ఉండడం వల్ల స్నేల్ లో బ్లూ కలర్ బ్లడ్, హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండడం వల్ల రెడ్ కలర్ బ్లడ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద బ్లడ్ సెల్స్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ సెల్స్. ఓకే, బ్లడ్ సెల్స్ హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ ద బ్లడ్ సెల్స్. Read and write the blood cells. Read and write the blood cells. Okay. ఈ blood cells data from నేర్చుకొని వాట్సాప్ చేయండి. ఓకే, read and write the blood cells. The blood cells are divided into 2 types, red blood cells, white blood cells. White blood cells are divided into granulocytes, agranulocytes. Granulocytes are divided into 3 types, basophils, neutrophils,
ఏగ్రాన్యులోసైట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్. ఇలా మనకి ఈ టేబుల్ ఆఫ్ ఫామ్ మొత్తం డయాగ్రామ్తో సహా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ డయాగ్రామ్ని మీరు రైట్ చేసుకొని ఇది ప్రాక్టీస్ చేసి వాట్సాప్ చేయండి, రీడ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్. ఓకే, థ్యాంక్ యూ.